ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక సాయంకాల సమయంలో మనం నేరుగా దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఆమోసు ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనమును మనం చదువుకుందాం. ఏడు ఆమోసు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. చాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజానికి వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని విరిచి మాకు వడ్డించండి. నాతో మా అందరితో మాట్లాడి మీ కృపలో భద్రపరిచి కాపాడమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఆమోసు భక్తుడు ప్రార్థనలో ఉండగా దేవుని యందు దర్శనమును చూస్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, నాకు మట్టపు గుండు చేత పట్టుకొని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి అన్నాడు. అసలు మట్టపు గుండు అంటే మనకు తెలిసి ఉండాలి. మట్టపు గుండు అంటే ఏంటి? ఐడియా ఉందా? ఏంటిది? గుండు ఓ అడ్డం ఉండి దాంట్లో ఒక థ్రెడ్ వస్తే కింద ఒక గుండు ఉంటుంది. అది పెడితే దానికి ఉన్న డిస్టెన్స్ ఇది ఎంత మట్టుకు చూపిస్తుంది అని చూస్తుంది. అది ఎప్పుడు వాడతారు అంటే గోడ కడుతున్నటువంటి క్రమంలో వాడతారు. జాగ్రత్తగా వినాలి. గోడ కడుతున్నటువంటి క్రమంలో మాత్రమే దాన్ని వాడతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 2వ లైన్లో అంటే, గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద, చక్కగా కట్టబడ్డటువంటి గోడ మీద నిలబడ్డాడంట. ఇక్కడ ఈ మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలగాలి. మొట్టమొదటిగా ఇక్కడ 2 మాట్లాడుతున్నటువంటి మాటలు డిఫరెంట్ సిచ్యువేషన్ని మనకు చూపిస్తున్నవి. ఒకటి, ఆ 2వ మాటను చూస్తే ఏమంటున్నాడంటే, గోడ మీద ఏం చెప్తున్నాడట? నిలబడి. గోడ పక్కక కాదు, గోడ మీద నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడండి? గోడ మీద నిలబడ్డాడు. ఆ గోడ ఎలాగుందట మరి? చక్కగా కట్టబడ్డది. చక్కగా కట్టబడి కంప్లీట్ అయిన గోడ మీదకి ఈయనెక్కి ఏం చేస్తున్నాడు?
మట్టపు గుండు చేత పట్టుకొని ఉన్నాడు. అసలు కట్టబడ్డ గోడ మీదకి ఎక్కాడంటే అర్థం ఏంటిది? అప్పుడే కడుతున్నటువంటి గోడ మీద ఎక్కి తాగిద్దా? కట్టబడుతున్నటువంటి గోడ మీద నిలబడి తాగిద్దా గోడ? ఎందుకు అంటే అది ఇంకా బలపడలేదు కనుక ఆగదు. ఏంటట? బలపడలేదు కనుక గోడ ఆగదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడో చూస్తున్నాడో టామోసయ్య గారు ఆ గోడ మీద నిలబడ్డాడు. ఈయన ఏం పట్టుకొని అంటే మట్టపు గుండు పట్టుకొని. మట్టపు గుండుతోటి చూడాలనుకున్న వారు ఎక్కడ నిలబడి చూస్తారండి? సాధారణంగా ఇల్లుగట్టారు పక్కన నిలబడి ఇట్లా పెట్టి చూడాలి. ఈయన ఏం చేస్తున్నాడు? గోడెక్కి పెట్టి చూస్తున్నాడు. ఇక్కడ రెండు ఏంటంటే మనకు కనిపిస్తున్న విధానంలో రెండు తప్పే కనబడుతుంది. వాక్యానుసారంగా కాకుండా లోకరీతిగా చూస్తే రెండు తప్పే. ఏంటంటే కట్టబడినటువంటి గోడకు మట్టపు గుండె వేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది అంకరో తొంకరో ఏదో ఒక రకంగా కంప్లీట్ అయింది అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఆయనే గోడెక్కి కూర్చున్నాడు కాదా? గోడెక్కి కూర్చున్న తర్వాత ఆ గోడను మళ్ళీ అంకర పోయింది, ఈ ఇటు వచ్చింది, ఆ ఇటు కట్టిపోయిందంటే కట్టడానికి జరపడానికి ఉంటుందా? ఈ లోక సంబంధమైన గోడలో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి సిమెంట్ దానికి వాటర్ పడి రెండింటిని అతికిస్తుంది, జరగదు. కానీ మట్టపు గుండు వేసినప్పుడు సుతారు చేసే పని ఏంటో తెలుసా? ఇట్లా పెట్టి చూసి బయటికి కనబడదంటే దాన్ని మెల్లగా జరుపుతాడా? ఏం చేస్తాడు? తాపి మర్రేసి గుద్దుతాడు. ఇట్లా కొట్టకుండా ఇట్లా మర్రేసి, అంటే ఆ ఇటుక పగిలిపోకుండా దానికి దెబ్బ తగిలేలాగా గుద్దుతాడు. అప్పుడు ఏమవుతుంది అంటే సరి అయిన పొజిషన్కి వెళ్ళి కూర్చుంటుంది. ప్రియులారా, ఆమోసు గ్రంథంలో దేవుడు చెప్పిన దానికి సాదృశ్యం ఏమిటి? దానికి అంతరార్థం ఏమై ఉన్నది? ఏ సాదృశ్యాన్ని అక్కడ ఎందుకు మాట్లాడాడంటే, నీవు ఏమి చేయబడ్డ తర్వాత దేవుడు నిన్ను కొలవాలనుకుంటున్నాడు? జాగ్రత్తగా గమనించాలి. శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, లేకుంటే మిస్టేక్ అవుతుంది. తప్పర్థమైతే మళ్ళీ దీని అర్థం మారిపోతుంది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడంటే, కట్టబడ్డటువంటి ఒక గోడను ఈయన సరిచేయాలనుకుంటున్నాడు. కట్టబడ్డటువంటి గోడను సరిచేయడం ఈ లోకరీత్యా కుదరదు. కానీ ఏమంటున్నాడు ఈయన? కట్టబడ్డటువంటి గోడను సరిచేయడానికి చూస్తున్నాడు. అయితే ఈ 8వ వచనం చివరిలో అంటాడు, అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్య మట్టపు గుండు వేయబోతున్నాను, నేనిక్కను వారిని దాటిపోను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? నేనికను దాటిపోను అంటున్నాడు. ఇశ్రాయేలీయులను ఆయన ఎవరి మీద వేస్తాడటంటే ఇశ్రాయేలీయుల మీద మట్టపు గుండె వేయబోతున్నానని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు మట్టపు గుండుతో సరిచేయబోతున్న వారెవరు? కొత్తవారు కాదు. మన దైనందిన జీవితంలో ఈ కాలంలో సంఘంలో దేవుడు మట్టపు గుండు వేయబోతే ఎవరి మీదకి వేయబోతున్నాడు? విశ్వాసాల మీద. ఎవరి మీద వేయబోతున్నాడు? నీవు స్థిరపరచబడిన విశ్వాసి మీదనే వేయబోతున్నాడు. కొత్తల మీద కాదు. ఇవాళ రేపు సంఘంలో చేర్చబడి బాప్తిస్వం తీసుకొని సంఘంలోకి వచ్చిన వారిని కాదు. ఎవరికి ఇది కొలత? అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకుందాం, కానీ కన్ఫ్యూజ్ కావద్దు. గోడ స్థిరపరచబడ్డది కాదా? సరే, ఇంకొక రీతిగా చెప్తాను. గోడ స్థిరపరచబడ్డ గోడకు మట్టపు గుండె వేయబోతున్నాడు. అంటే ఇక్కడ గోడ సంఘము మరియు విశ్వాసిగా పోల్చబడింది. యేసు దేని నిర్మాణకుడు? యేసయ్య 2 నిర్మాణకుడిగా పేరుంది. ఒకటి సంఘ నిర్మాణకుడు, మళ్ళా మంచి గృహ నిర్వాహకుడు కూడా కాదా?
ఆయన కట్టేటటువంటి దాని మీద ఏముండాలన్నాడు? పునాదుల మీద ఎవరి పేర్లు ఉన్నవి? 12 మంది ఇశ్రాయేలీల గోత్రకర్తల యొక్క పేర్లు ఉన్నాయి. గుమ్మాల మీద ఎవరి పేర్లు ఉన్నాయి? అపోస్తలుల పేర్లు ఉన్నాయి. కట్టబడుతున్నటువంటి నూతన యెరూషలేము అనేటటువంటి ఈ ఇంటిని కట్టబడిన తర్వాత యేసయ్య మట్టపు గుండేస్తానంటున్నాడు. కానీ కట్టబడడానికి ముందు నువ్వేమేసి కట్టుకోవాలి? ఇక్కడ 12 మంది గోత్రకర్తల పేర్లు. 12 మంది గోత్రకర్తలు ఎవరు? లాస్ట్కి ఏమవుతుంది? బెన్యామీను మరియు దానికి మీద అల్కడి ముచ్చట ఏంటంటే, కొంచెం తెలిసిన వాళ్ళకు బైబిల్ తిప్పేస్తే 12 గోత్రాలు కనబడతాయి. నిర్గమకాండం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. వెనుక నుంచి 2వ పేజీలనే ఉంటుంది. అయితే 12 గోత్రకర్తల్లో కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయములో ఏం రాశాడు? మత్తయి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి కాదా? ఇక్కడ 12 గోత్రకర్తలేరి? 12 గోత్రకర్తలు కనబడట్లా. కానీ పునాది మీద 12 మంది ఇశ్రాయేలీల గోత్రకర్తల పేర్లుండెను. ప్రియులారా, అక్కడి నుంచే ఈ 12 మంది అపోస్తలుల పేర్లు పైన రావాలని చెప్పబడింది. అందుకే ఇంకొకటి, లూకా దగ్గరికి పోతే లూకా సువార్తలో కూడా యేసుక్రీస్తు వంశావళి రాయబడ్డది తెలుసా? 2 చోట్ల యేసుక్రీస్తు వంశావళి రాయబడింది. ఒకటి మత్తయి రాశాడు, 2 లూకా రాశాడు. కానీ 2 డిఫరెంట్ ఉంటాయి, ఒక తీరు ఉండయి, 2 వేరే ఉంటాయి. ఎందుకు వేరున్నాయి? ఇది చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్. అంటే మత్తయి ఎవరు? మత్తయి యొక్క గోత్రం ఏమిటి? యూదుడు. దేవుని చేత ఎన్నుకోబడ్డ జాతిలో పుట్టినవాడు కనుక ఆయన ఏం రాశాడు? ఎన్నుకున్నటువంటి సేవకుడైనటువంటి దేవుని యొక్క మార్గదర్శకుడు, ప్రత్యక్షతను కలిగిన వాడైన దావీదును గూర్చి రాశాడు, అబ్రహామును గూర్చి రాశాడు. ఎందుకంటే అబ్రహాము రాబోవానికి సూచన, దావీదు కూడా అలాగనే రాబోవానికి సూచన. అలాగనే దావీదు కుమారుడైన ఎవరు? సొలొమోను కూడా యేసుకు సాదృశ్యం. అందుకే అన్నాడు అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు అని. కానీ లూకా వేరే రాశాడు. ఎందుకు లూకా వేరే రాశాడు? లూకా ఎవరు? ఒక విషయం చెప్తానండి, చాలామంది డిబేట్లలో అడుగుతుంటారు, యేసుక్రీస్తు కన్యకే పుట్టాడని గ్యారంటీ ఏంటంటే మనోళ్ళు బుర్ర బద్దలు కొట్టుకొని జుట్టు విక్కొని నానా హంగామా ఎత్తారు. అంత అవసరం లేదు. అలాంటి చిల్లరగానే సింపుల్గా సమాధానం చెప్పాలి. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు కన్యకు పుట్టాడని ప్రూఫ్ ఏంటంటే, అయ్యా మర్యాదగా అయ్యా, యేసుక్రీస్తు కన్యకు పుట్టాడని రాసింది రోమా గవర్నమెంట్ చేత నిర్ణయించబడి, రోమా గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక డాక్టర్ అయినటువంటి లూకా రాశాడు. వైద్యుడైన లూకా. ఆయన నార్మల్ బయట కాదు, రోమా ప్రభుత్వం చేత వైద్య సేవలు అందించబడుతున్నటువంటి ఒక గొప్ప డాక్టర్. ఆయన ఏమైనా సర్టిఫై చేశాడంటే, మరియమ్మ కన్యగా ఉన్నప్పుడే యేసు ప్రభుల వారు పుట్టారు. దీనికి జుట్టు బిక్కోవాల్సిన అవసరం లేదు. ఆయన రాసిన వంశావళిలో తేడా ఎందుకుందంటే, ఆయన అన్యుడు, గ్రీసు దేశస్థుడు గనక మరియమ్మ తరపు వంశావళిని రాశాడు. అయితే ఇది సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, మన అంశము కాదు. అయితే సంఘ నిర్మాణకుడైనటువంటి దేవుడు గుమ్మముల మీద అపోస్తలుల పేర్లు రాయించాడు. అయితే ఈ అపోస్తలుల పేర్లకు, ఆ అపోస్తలుల పేర్లకు మరియు కట్టబడ్డటువంటి గోడ మీద వేయబడుతున్న మట్టపు గుండుకు సంబంధం ఏమిటి
అంటే సంఘ నిర్మాణము జరుగుతున్నప్పుడు లేదా ఒక విశ్వాసి నీవు ఆధ్యాత్మిక మందిరముగా నిర్మించబడుతున్నప్పుడు నీలో ఉండవలసింది, నీవు నేర్చుకోవలసింది, నేను నేర్చుకోవలసింది, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నది, బయలుపరుస్తున్నది ఏమిటి అంటే నీవు ఎప్పుడు కొలిచినా కూడా ఎలాగుండాలి? గుండుకు రావాలి నీ జీవితం. అదే అంటారు గోడ పెట్టేటోళ్ళు సుతారులు మన భాషలో, అరే గుండుకున్నదా చూడు భయ్ అంటారు. గుండుకున్నదా చూడు అంటే కరెక్ట్, నువ్వు ఏ మూలకు గుండు పెట్టినా అదే కొలత రావాలి, ఎప్పుడు పెట్టినా అదే కొలత రావాలి. కానీ ఈయన పట్టుకున్నటువంటి పెద్ద మనిషి ఎప్పుడు కొలుస్తున్నాడు? గోడెక్కి గోడ మీద కూర్చొని కొలుస్తున్నాడు. కట్టడం అయిపోయింది, స్థిరపరచబడ్డది కూడా అప్పుడొచ్చి కొలుస్తున్నాడు. దాంట్లో ఉన్న జ్ఞానం ఏంటో తెలుసా? నీవు కొత్తగా ఉన్నప్పుడు విశ్వాసిగా తొలినాళ్ళలో కొత్తగా రక్షణలోనికి వచ్చినప్పుడు దేవుడు నీకు సమయం ఇస్తాడు. ఎందుకో తెలుసా? నేర్చుకోవడానికి, లోబడడానికి. నీవు దేవుని చేత కట్టబడుతున్నటువంటి క్రమంలో నీకు సరిగా లేనప్పుడు అన్నిటిలో నువ్వు సరిచేయబడడానికి మాత్రమే దేవుడు నీకు సమయం ఇస్తాడు. నీవు కొంతకాలమై స్థిరపరచబడ్డ విశ్వాసి అయిన తర్వాత, అసలు స్థిరపరచబడడం అంటే ఏంటండి? కొత్త మాటని మాట్లాడవచ్చు. స్థిరపరచబడడం అంటే నీవు సంఘములో అనేక రోజులు ఉన్న తర్వాత కూడా నీవు నీ జీవితము ఒక కట్టబడిన చక్కగా అందమైనదిగా యేసు చూచినప్పుడు కనబడాలి. అందుకే షూలమ్మితి అన్నది ఏమని, నేను నల్లని దాననైనా, ఏమైందట? నల్లని దాననైనా షూలమ్మితి సౌందర్యవంతురాలను. ఎలాగుంది? ఈ లెక్క ప్రకారంగా నల్లగున్నో లెవెల్, నాలంటో లెవెల్ బాధపడదు. ఎందుకంటే మేము చాలా అందంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఏంటట? నల్లని దాననైనా సౌందర్యవంతురాలను. ఎందుకు నల్లగైనవమ్మా అంటే ఏం చెప్తుందేమా? ఎండలు తిరిగితే నల్లగైందట. అంటే ఇప్పుడు సామెతగా లోకల్గా మన మామూలుగా చెప్పుకోవాలంటే, అందంగా ఉండాలంటే నల్లగా ఉండాలి, నల్లగా ఉండాలంటే ఏం చేయాలి? ఎండలు తిరగాలి. నేను ఇంటికెళ్ళి వెళ్ళాను సార్, నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉంది అనే వాళ్ళు ఎట్లున్నట్టు దేవుని దగ్గర? తెల్లగున్నట్టే. తెల్లగుంటే దేవుడు ఏడమిచ్చిండు? లే, ఏమైంది? నా దేవుడు, నా రాజు అని షూలమ్మితి గర్వంగా చెప్తుంది. ఏమని? నేను నల్లని దాననైనా సౌందర్యవంతురాలను. ఎందుకు నల్లగైనావమ్మ? మరి నిన్ను దేవుడు, మీ అమ్మ నిన్ను నల్లగానే సృష్టించిందా? దేవుడు నీకు నల్ల కలర్ వేసి పంపించాడంటే, లేదు నాయన, నేను కూడా మంచిగానే ఉన్నా మీ లెక్కనే. కానీ ఏం చేసుకున్నదా టీమా? తిరిగి 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 ఎండ దెబ్బ తగిలి నల్లగా అయిపోయింది. నల్లగైన అమ్మాయిని ఎందుకు మెచ్చాడు? పెళ్లి చూపులకు పోవాలి. పెళ్లి చూపులకు పోవాలంటే పెళ్ళికి ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటారు? అమ్మాయి ఎలాగుండాలి? కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అమ్మాయి తెల్లగా ఉండాలి, మంచి హైట్ ఉండాలి, పొడుగు జడు ఉండాలి. మన లోకల్లో ఉండేవారి ఆలోచన ధోరణి చెప్తున్నాను కాదా? అమ్మాయి తెల్లగా ఉండాలి, మంచి హైట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలి, మరీ లాడ్డుకు కాకుండా, మరీ బొక్కల దయ్యంలా కాకుండా మామూలుగా ఉండాలి చూడనీకి, మంచి జుట్టు ఉండాలి. ఇవన్నీ కోరుకుంటాం. నిజంగానే మనం కోరుకున్న అమ్మాయి పెళ్ళి చేసుకుంటే అలాగనే ఉన్నదా? ఉంటుందా? ఉండదు. నల్లగా కావచ్చు, తెల్లగా కావచ్చు, పొట్టిగా అయితే కారు, ఇది ఒక్కటైతే పక్క. కానీ అనేక రకాలుగా మారచ్చు కదా. ఈ మార్పును అంగీకరించిన వాడు ఎవరు? రాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. షూలమ్మితిని అందుకే అంగీకరించాడు. ఆ షూలమ్మితిలాగా తయారు కావడానికి ఈరోజు గోడెక్కి మట్టపు గుండు పట్టుకున్నాడు. ఇప్పుడు మట్టపు గుండు కథ ఏందో తెలుసుకుందాం. ఎందుకు పట్టుకున్నాడు అంటే, నీవు స్థిరపరచబడిన తరువాత అన్నీ ఎరిగి దేవుని ప్రేమను చూసావు, దేవుని
ఆశీర్వాదమును చూసావు, దేవుని వాత్సల్యమును చూసావు, దేవుని కాపుదలను చూసావు, దేవుడిచ్చే ప్రతి దాన్ని నీవు అనుభవించావు. ప్రతి దాన్ని అనుభవించిన నీవు ఈరోజు దేవునితో కలిసి ఉన్నావా? ఈరోజు సంఘము అత్యవసరంగా గ్రహించవలసిన విషయం ఇదే. ఏంటి? ఈరోజు నీవు దేవునితో ఉన్నావా? ఇదే క్వశ్చన్. నీవు దేవునితో ఉన్నావా? దేవునితో ఉంటే నీవు ఒక శిష్యుడవైతే మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. శిష్యునికి ఉండవలసిన లక్షణం ఉందా? రేపు లేదా ఎల్లుండి శిష్యుడు అనేటువంటి మన బైబిల్ తరగతుల్లో వచ్చే మెసేజ్లో నెక్స్ట్ శిష్యుడు అనేది రికార్డ్ అయింది, అది వస్తుంది. శిష్యునికి ఉండవలసిన లక్షణం ఉందా? పిలువబడిన వారు నిజంగా నువ్వు దేవుని చేత పిలువబడితే ఏ లక్షణం కలిగి ఉన్నావు? ఏం లేదు, మొత్తం నెరబడ్డావు, అన్నీ కోల్పోయి జీవితంలో రాత్రి సమయంలో అలసిపోయి కష్టపడి ఏమీ దొరకకుండా సొమ్మసిల్లిపోయి ఆ ఇసుక ఒడ్డులో ఆ దోనకు ఎరుగో ఇట్లా కూర్చున్న పేతురు దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఏమన్నాడు? మళ్ళొకసారి వలవేయమన్నాడు. పేతురు ఏమన్నాడు? అయ్యా, రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక్క సాప కూడా పడలేదు. ఎందుకు పడలేదండి? నేను అడుగుతున్నాను, ఎందుకు పడదు? ఈయన సముద్రంలో వేసాడా, వాళ్ళ ఇసుకలు వేసాడా, సముద్ర పొడ్డున వేసాడా? పేతురు ఏం పని చేసేవాడు? చేపలు పట్టేవాడు. కానీ ఎందుకు ఒక్క సాప పడదు? రాత్రంతా వలలేస్తూనే ఉన్నాడు, పడలేదు. అలసిపోయాడు. దేవుడు వచ్చి అడగానే ఆయన మాట నేను ఏం చేశాడు? నమ్మాడు. నమ్మి ఏమన్నాడు? అయ్యా, మాకైతే నమ్మకం లేదు, కానీ నీ మాట గురించి వేస్తాము. వేశాడు. వలలు పికిలిపోయి అన్ని చేపలు పడ్డాయి. పక్కవారిని పిలుస్తున్నాడు, రండి మీరు నాకు వచ్చి సహాయం చేయండి, మా వల పగిలిపోయేలాగున్నది. వల పగిలిపోయే అన్ని చేపలు మాకు పడ్డాయని చెప్పాడు పేతురు. ఎవరి మాటతో? మన తండ్రి మాటతో, మన రాజు మాటతో. ఏమైంది? పేతురు రాత్రంతా పడ్డ కష్టం మొత్తము ఎన్నిసార్లు వలేస్తే తీరిపోయింది? ఒకేసారి. ఎన్నిసార్లు? ఒకేసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నిసార్లు వలేసాడు? ఒకేసారి వేసాడు. ఎన్నిసార్లు విన్నాం పేతురు కథ? కానీ పేతురు కథలో ఉన్న మర్మము, వాక్యము, అందుకే నేను తరచూ చెప్తుంటాను, వాక్యాన్ని వాక్యం లాగానే చదవగలగాలి. వాక్యాన్ని వాక్య వివరణ ఇవ్వగలిగిన వారి దగ్గరనే నేర్చుకోవాలి. ఇలా సంకల బైబిల్ పెట్టుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరు సేవకుడు కాదు. ఎందుకంటే వాక్య వివరణ నీవు ఇవ్వలేనప్పుడు దేవుని పిలుపుకు, దేవుని సేవకు నీవు అర్హునివి కావు. ఎందుకు చెప్తున్నానంటే, నీకే రానప్పుడు నీ ఎన్నుకున్నోని కూడా గుడ్డోని చేస్తావు. రేపు ఈడు కూడా ఏడికి పోవాలి? నరకంలో ఒక మూలకు ఏడవలసి వస్తుంది. లేదా నీకున్న విశ్వాసమును బట్టి పరలోకం పోయిన అక్కడ ఏం చేయాలి? ఉడవాలి. ఇక్కడ గదే పని, అక్కడ గదే పని. ఎందుకంటున్నానంటే, పేతురు యేసయ్య ఒక్క మాట వినేసాడు కదా. వేసిన దాన్ని అంత రాత్రంతా నెరిబడ్డ మనిషి వేస్తే ఫుల్ చేపలు పడ్డాయి, చాలా హ్యాపీగా ఉన్నాడు, మొత్తుకున్నాడు, రండ్రా బాబు నాకు సహాయం చేయండి అని. వచ్చారు, ఇంకో వల వేశారు, ఒడ్డుకు తీసుకొచ్చాడు. చేపలు పడ్డాయిన సంతోషం పేతురులో ఎంతసేపు ఉంచాడండి యేసుప్రభు? దాని కిందికి చూసారా ఎప్పుడైనా? ఎంతసేపు ఉంచాడు? ప్రభు పిలుపు వినిన వెంటనే
వలలు విడిచి వెంబడించిన ఏందట? ప్రభువు పిలుపు వెళ్ళిన వెంటనే వలలు విడిచి వెంబడించిన పేతురు వంటి శిష్యులు కావాలి, లేవాలి. ఎవరు కావాలి? వలలు విడిచి వెంబడించిన అనగానే చాలామంది ఓకే సార్, పేతురు మంచి పని చేశాడు. ఎంత వేదనలో దేవుని మాటతో రాత్రంతా పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలము దక్కిందన్నాడు. యేసయ్య చేయమన్నాడు, అది అక్కడ వదిలేసి నాయంబర్రా అన్నాడు. ఇది గమనించామా? దీని మీద ఎప్పుడైనా ఆలోచించామా? ఏం చేశాడు పేతురు? ఇవాళ చేపలు పడ్డాయి కదా, ఇవి పోయి అమ్ముకో, పైసలు తీసుకుపోయి నీ ఇంటికాడ ఇచ్చి ఇదే టైంకి రేపు ఇక్కడ వచ్చిండు, నేను మళ్ళీ వచ్చి పిలుస్తానన్నాడా? అలా అన్నాడా? అందుకే బైబిల్ గ్రంథంతో పాటు భక్తుల చరిత్రలు చదవాలి. మనం ఒక ప్రసంగం చేయాలి అంటే నీకు బైబిల్ ఒకటే తెలిస్తే సరిపోదు. ఈరోజు ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే ప్రసంగం చేయడానికి బైబిల్ కావాలి, నీవు ఉన్న ఏరియా స్థితిగతులను గురించి మాట్లాడాలి, నీకు ఆ నేషనాలిటీకి నువ్వు అనుబంధంగా ఉండాలి, వారి చరిత్రకు తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ ఉండాలి. 4 రకాలు ఉంటే నేను ప్రసంగం చేయగలను. మనకు వివాదం వచ్చింది మల్లెపూలు అని శాలం రాజు అన్న మీద. ఆయన చెప్పింది అక్కడి మట్టుకు 100% కరెక్ట్. ఆయన ఉన్నది చిలకలూరిపేట వ్యభిచారానికి ప్రసిద్ధి. అందుకే అక్కడ వాళ్ళు ఉంటారని ఆయన ఏరియాను బట్టి మాట్లాడాడు. కానీ దాన్ని రాద్ధాంతం చేసి వదిలేశారు. అన్న అక్కడ చెప్పాల్సింది ఒక చిన్న మాట ఏంటంటే, ఇది నా ఏరియాలో ఇలా ఉండే గనుక ఒకరు చెప్పిన దాన్ని నేను వాడుతున్నాను. ఒక చిన్న మాట మిస్ అయినందుకు రాద్ధాంతమైంది. ఎందుకు చెప్తున్నానంటే పేతురు, సరే అది వదిలేస్తే, పేతురు వల నిండా చేపలు పడ్డాయి, బయటికి తీసుకొచ్చి ఒడ్డుకేసి కుప్పేసిన తర్వాత యేసయ్య ఏమన్నాడు? నీ వలాడు వదిలేసి రాపోదామన్నాడు. ఎంతమంది ఈరోజు ఎంతమంది విశ్వాసులు దేవుని ఆశీర్వాదాలన్నీ చూశారు, దేవుడిచ్చిన ఆరోగ్యం అనుభవించారు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అనుభవించారు, ప్రమాదాల్లో నుంచి తప్పించబడ్డారు, అన్ని రకాలుగా అనుభవించి అన్ని రకాలుగా సేఫ్గా సురక్షితంగా ఉన్న నీవు ఈరోజు దేవుని కొరకు నిలబడి దేవుడు వదిలేయమన్న దాన్ని వదిలేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇది కాదు రా బయటికి అంటే సాకు చెప్పకుండా నిలబడి నడిచేవారు ఎంతమంది ఉన్నారు? ఆ లేని వారి గురించి ఆమోసు భక్తుడు దర్శనాన్ని చూశాడు. ఆ లేని వారి దగ్గరనే ఆమోసు భక్తుని యొక్క దర్శనంలో దేవుడు పని చేస్తున్నాడు, పని చేయబోతున్నాడు. ఈ కాలంలో జరుగుతుంది అదే. రాబోవు ఈ తరానికి దేవుడు మట్టపు గుండు పట్టుకొని వెళ్ళాడు. నీ జీవితం అంతా కట్టాడు యేసయ్య. కట్టిన తర్వాత నీ జీవితంలో ఏ సమస్య అనే ఇటుక బయటికి వెళ్ళిందో దాని మీద వేసి గుద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య ప్రేమ, యేసయ్య ఆశీర్వాదము, యేసయ్య దీవెన ఇవే కాదు, నిన్ను నిర్మించిన దేవుడు నీ నిర్మాణంలో లోపం ఉంటే నిన్ను సరి చేయడానికి వస్తున్నాడు. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు దేవుని కొరకు నీ ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా నువ్వు రానప్పుడు నిన్ను సరి చేయడానికి దేవుడు వస్తున్నాడు. అందుకే యేసయ్య ఒక మాట అన్నాడు, అతి బలమైన మాట, అతి ధైర్యాన్ని ఇచ్చే మాట. ఏంటట? నీవు ఎక్కడ బలహీనుడవో అక్కడేంటి? ప్రైజ్ ద లార్డ్. నువ్వెక్కడ బలహీనుడవు అక్కడనే బలవంతుడవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? ఎక్కడ బలహీనుడవో అక్కడనే నువ్వు బలపడాలి. ఇక్కడికి నేను వెళ్ళలేను ప్రభు అనుకున్నప్పుడు అక్కడికే దేవుడు ఖచ్చితంగా వెళ్ళమంటాడు. ప్రభు నాకు ఆర్థిక సమస్య ఉంది అన్నప్పుడు ఇది చెయ్యి అంటాడు. నాకు అనారోగ్యం ఉంది అంటే లేదు, లేచి నడవమంటాడు. ఎందుకో తెలుసా? రేపు నీ స్థాయిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఫిలిప్పీ పత్రికలో మీరంతా ఎవరు? ఎబ్రీ పత్రికలో ఏమన్నాడు? ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? మీరు పిల్లలే కానీ
వారసులు ఎంత కాలం మట్టుకు పిల్లలుగా ఉండాలనుకుంటున్నాం? పిల్లలుగా ఉండడానికి నేను దేవుని కుమారుణ్ణి ఆ సెక్షన్లోనే బతుకుతున్నాం, బ్రతికిస్తున్నారు మనల్ని. వారసుడు కుమారుడు కాదా? బాబు కుమారుడు అయితేనే వారసుడు. అందరు అనుకుంటున్నారు నేను దేవుని కుమారుణ్ణి. బాబు దేవుని కుమారుడవే, కానీ ఎవరివి? పిల్లోడివి. ఇంకా పాలపీక నోట్లో పెట్టుకొని ఉయ్యాలలు ఊగుతా ఉన్నాం. ఎంతకాలం ఊగుతావు? ఎంతకాలం పాలే తాగుతావు? యేసయ్య బిర్యానీ వండి పెట్టాడు. అబ్రహాము సింధూర వనంలో ఏం చేశాడు? యేసయ్య రాగానే విందు చేశాడు. తప్పిపోయిన కుమారుడు ఇచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? విందు చేశాడు. విందు చేయడానికి యేసయ్య మన కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఈ భూలోకంలో పరలోకం ముచ్చడి చెప్పట్లా, ఈ భూలోకంలో యేసయ్య నీకు విందు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విందును తినడానికి నీకు శాతనవుతుందా కాదా? ఆ విందుకి వెళ్ళే దమ్ము నీకుందా అని అడుగుతున్నాడు దేవుడు. నాయనా నేను నీ కుమారుడినే నాయనా, కానీ చిన్నోని ప్రభువా. ఏం చేయలేడు ఆయన కూడా. ఏం చేస్తాడు? ఎంతకాలం ఎత్తుకొని తిరుగుతాడు? నీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా కూడా పాలపీక నోట్లేసుకొని ఉయ్యాల్లో పడుకొని చూస్తా ఉన్నాం. ఏం లాభం? ఏం సాధించామని? యేసయ్య ఈ లోకంలోనే నీకు విందు చేయబోతున్నాడు. ఈ లోకంలో నిన్ను రాజును చేయబోతున్నాడు. దాన్ని అనుభవించే స్థాయి లేక, దానికి చేరుకునే మార్గము తెలియకనో, లేక తెలిసిన దాన్ని పాటించలేకనో నువ్వు మూర్ఖుడిగా పసిపిల్లోడిలాగా అక్కడే కూర్చున్నావు. లేచి రా బయటికి. నీ వెనక 100 మంది ఉండకపోవచ్చు, కానీ యేసయ్య వారసుని అనే ధైర్యము నిన్ను ఎక్కడి దాకానైనా తీసుకెళ్తుంది. 100 మందిని నీ కింద కూర్చోబెడుతుంది. 100 మంది పైన నిన్ను వారసుని, రాజుని చేస్తుంది. మనమంతెవరము? రాజులైన యాజక సమూహము. ఎక్కడ రాజులము? పరలోక రాజ్యంలో అని మనం అందరం నమ్ముతున్నాం కాదా? ఎవరి మీద రాజులకి ఏం చేయాలండి పరలోక రాజ్యంలో? రాజు అంటే నీకు రాజ్యం ఉండాలా? రాజ్యంలో ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. ప్రజలు ఎవరు ఉంటారు? అందరు ఒక్కటే ఉంటారా? రకరకాల మనుషులు ఉండాలి. మరి పరలోకంలో రకరకాల మనుషులు ఉంటారండి? ఉంటారా? అంటే అక్కడికి పోయినాక యేసుప్రభు మళ్ళా వీడిదని మళ్ళీ కొత్త క్రియేషన్ పుట్టిస్తాడా? కాదా? అవునా కాదా? రాజును నిన్ను పరలోకంలో చేస్తానని యాజకుడు పరలోకంలో ఎందుకు అవసరం అండి? అక్కడ చర్చికి పోయేది ఉందా? పరలోకంలో సంఘారాధనకు పోవాలి, ప్రభు బల తీసుకోవాలనేది ఉందా? యాజకుడు ఏం చేశాడు మరి? బైబిల్ గ్రంథంలో ఉన్న యాజకుడు ఏం చేశాడు? నీ తరపున దేవునితో మాట్లాడాడు, పోరాడాడు. నీకు దేవునికి మధ్యలో సమన్వయకర్తగా ఉన్నవాడు యాజకుడు. మీరు రాజులైన యాజక సమూహం అంటే రేపు పరలోకంలో కూడా మళ్ళీ ఇదేనా? బలియాలనా? ఆదివారం పోయి మోకాలుండి అయ్యో ప్రభువా నేను తప్పు చేశానని మళ్ళీ అనుకోనా? యాజకుడు ఎందుకు పరలోకంలో? ఎక్కడ అవసరం? మామూలుగా సరే ఆ పరలోక రాజ్యంలో జరిగే సంగతులకు పోవాలంటే మనతో కాదులే ఇప్పుడు, కానీ అది అర్థం కావాలంటే మహిమా ప్రపంచం అనే బుక్ రాశాడు మా ఆత్మీయ నాయకుడు ఓఫిరయ్య గారు, చదవండి. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ నేను ఏమంటున్నానంటే నువ్వు యాజకుడు ఎక్కడ కావాలి, రాజు ఎక్కడ కావాలి, దేవుడు ఎక్కడ చేస్తానంటే అందరూ ఏం చేశారంటే మనల్ని మనం సర్దుకోవాలిగా. మరి మనల్ని మనం సర్దుకోవడానికి, మనల్ని మనం కాంప్రమైజ్ చేసుకునే ఏకైక ఆలోచనతో వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే సెల్ఫ్ ప్రొటెక్షన్ కొరకు మాత్రమే పరలోకంలో మేము రాజులం, మేము యాజకులం, యేసయ్యకు భార్యమన్నారు. పరలోకంలో రాజు అయితే అందరు రాజులే మరి కాదా? పరలోకం పోయి దేవుడు యేసు రక్తం చేత కడగబడ్డవాడు అర్హుడు. న్యాయపీఠం ఎదుట నిర్దోషిగా
కడగబడ్డ వాళ్ళందరూ కాదు, న్యాయపీఠం ఎదుట నిర్దోషిగా నిరూపించుకున్నవాడు అర్హుడు. నిర్దోషిగా నిరూపించుకున్నవాడు అర్హుడు అన్నప్పుడు అందరు నిరూపించుకున్న వాళ్ళే పరలోకం వస్తారు. వచ్చినప్పుడు అందరు నీ లెక్క రాజులే కదా, అవునా కాదా? లాజిక్ ఆలోచించండి. అందరు రాజులే కదా. ఈ రాజు ఇంకో రాజు మీద నువ్వు సైనికునివి, నువ్వు సైన్యాధిపతివి, నువ్వు మంత్రివి, నువ్వు చెరసాల నాయకుని, ఇవైనా పెడతాడు. మరి అందరు రాజులైనప్పుడు జైల్లో ఉన్న ఎత్తు, అందరు రాజులైనప్పుడు సైన్యాధిపతిని ఓని ఎత్తు. మన వాళ్ళు ఏం చేశారంటే కాంప్రమైజింగ్ బోధ వచ్చేసింది. అది తప్పు. ఇంకొకటి అన్న, ఒక మంచి మాట అన్నాడు, యేసయ్యకు భార్య. ఇదొక ముచ్చడి చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. యేసయ్యకు ఎవరు? మనం భార్య. యేసయ్య మనం ఫస్ట్ పాడుకున్నాం ఏంటట, ఆయన ఓ పాట పాడుకున్నాం కదా, ఎంతో సుందరుడమ్మ తాను. అందులో 3వ చరణం ఉంటుంది. ఏమని? ఎంత ఆ యేసయ్య అందాన్ని వివరించే పాట, అద్భుతమైన పాట కదా అది. సిరులు నొక్కులుగా కురులు నొక్కులు గలిగి స్ఫురద్రూపియగు విభుడు, కురులు నొక్కులు గలిగి స్ఫురద్రూపియగు విభుడు, మరుల మనసును నింపే మహనీయుడు అతడు. కురులు. ఇంకో 3వ చరణం, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుద్రోయి, కలుషము కడిగిన కమలాల కనుద్రోయి, విలువైన చూపుసగే వరమేరి తనయుండు. ప్రైజ్ అలాడ్. ఏంటట? పాలతో కడిగిన నయనాలు గలవాడు, రతనాలు పొదిగినటువంటి అంత అందము గలవాడు ఎవరిని చేసుకోవాలండి? ఇప్పుడు వచ్చి నేను పోయి అంటాను, సార్ నేను కూడా నీ భార్యనే, కానీ నేనేం చేస్తున్నా, వీళ్ళు నోట్లో పెట్టుకొని అనుకుంటే పోతున్నా. చిన్న అదేంది జుబ్బా వేసుకొని, చిన్న ఓ షెడ్ వేసుకొని, ఏళ్ళు నోట్లో పెట్టుకొని ఆడుకునేది ఒకటి చేతిలో పట్టుకొని పోతున్నా. ఈయన నేను ఓంగానే యేసు ప్రభు ఎదురుగా ఓ నా పట్టపురాని రా అని వచ్చి దండెత్తాడు. ఎంతున్నాడు ఏసయ్య? అందగాడు. నువ్వు టింగ్ టింగ్ అని బుడి బుడి అడుగులు వేసుకుంటా పోతే ఏసయ్య ఏం చేయాలండి? నీతో కలిసి 1000 ఏళ్ళ పరిపాలన చేయాలి, అనేక ప్రపంచాలను ఆయన మళ్ళీ సృష్టించాలా? చిన్న పోరానికి పెన్సిల్ ఇచ్చి బొమ్మ ఏమంటే ఏం చేస్తాడు? ఇష్టం ఉన్నట్టు గీక్తాడు. ఇలాంటి దాన్ని తీసుకుపోయి రాణిని చేసి, అమ్మా నువ్వు ఒక మనిషిని ఏమంటే అది ముక్కు వెనక పెడుతుంది కాదా? యేసయ్య జ్ఞానవంతుడు కనుక ముక్కు ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు, చెయ్యి ఎక్కడ ఉండాలో తెలుసు, కాలు ఎక్కడ ఉండాలో తెలుసు, నోరు ఎక్కడ ఉండాలో తెలుసు, నాలుగు ఎక్కడ ఉండాలో తెలుసు. ఇది ముక్కు వెనక పెట్టింది అనుకో, రేపు జలుబు అయితే ప్రాబ్లం ఏంటిది? భార్యను పిలవాలి, నడు 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 చిమ్ముడు వస్తుందిరా అంటే ఆమె ఇదేం దరిద్రమయ్యా, ఊరికే నాకు నీ ముక్కు నువ్వు తీసుకోలేవు. ఎంత గలీజ్ ఉంది. యేసయ్యకు నువ్వు భార్యగా కావాలంటే యేసు కలిగిన లక్షణ యేసయ్యకు సమకాలికురాలిగా ఉంటేనే కరెక్టు. దేవుడు ఆ గోడ మీద ఎక్కినటువంటి విధానం ఎందుకో తెలుక? స్థిరపరచబడ్డ నీ దగ్గరికే వస్తున్నాడు. నీవు సరిగా లేక ఇప్పుడైనా నీవు మార్చుకోకపోతే నీ జీవితము
దెబ్బలమయమవుతుంది. మరియు సక్రమంగా లేకపోతే ఏమవుతుంది? చెత్త విస్తారంగా ఉన్నాము కనుక ఏం చేయలేమన్నాడు, గోడ కట్టలేమన్నాడు. సరేలేం ప్రభా, దీనికి చెత్త బాగున్నది, ఇటుకలన్నీ అటునే తింటలేదంటే ఏం చేస్తారు? అప్పుడు కూలగొట్టి అన్నట్టు. కనుక అలాంటి పరిస్థితి మనకు రాకుండా దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు సరి అయినటువంటి కొలతలు కలిగి దైవ సన్నిధికి అర్హురాలుగా రాజ్య వారసులుగా ఉండే కృపను దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మనోహరన్న గారు ప్రార్థనలో నడిపిస్తారు. ముందుకొచ్చి అయ్యగారు ప్రార్థనలో నడిపిస్తారు. లెక్కలు అడిగే దేవుడు నాయన ప్రభా, మీకు స్తోత్రాలు. మేము ఎలా ఉన్నామో మాకు నాయన ప్రభా తెలియపరిచే దేవుడు తండ్రి. నీ మాటలకు ముందుకు ప్రభా మేము చక్కగా ఉండాలని ప్రభా, మీరు పైనుండి వారు కనుక మీరు మమ్మల్ని కొలత చేస్తున్నారు ప్రభా. నాయన నీ మాట